అందరికీ నమస్కారం. ధర్మా మహేష్ మళ్ళీ బయటకు వచ్చాడు. గౌతమి చౌదరి మీద, జర్నలిస్ట్ మూర్తి మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దాని తర్వాత మళ్ళీ అక్కడికి గౌతమి చౌదరి వచ్చి రకరకాల వ్యాఖ్యానాలు చేస్తుంది. ఎందుకంటే ఇన్స్టా లైవ్లో మాట్లాడిన దానికి ఈరోజు మాట్లాడిన దానికి బేస్ తగ్గింది. ఎందుకంటే గత 40 రోజులుగా ధర్మా మహేష్ మీద అన్ని ఛానల్స్లో కూర్చొని రకరకాల వ్యాఖ్యానాలు చేసిన గౌతమి చౌదరి ధర్మా మహేష్ బయటకు వచ్చిన మాట్లాడిన తర్వాత మాట్లాడటానికి వాళ్ళ దగ్గర ప్రశ్నలు లేవు. జర్నలిస్ట్ మూర్తి మీద ఆయన చేసిన ఆరోపణలు సోషల్ మీడియాని షేక్ చేశాయి. ఎవరైతే నెటిజన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అసలు ధర్మా మహేష్ ఇంట్లో నీకు పనేంటి అంటూ సోషల్ మీడియాలో అందరూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దాంతో ఒక్కసారి టోన్ ఆగిపోయింది. సెటిల్మెంట్ లాగా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు 40 రోజులు మీడియాని అంతా పక్కదావు పట్టించిన గౌతమి చౌదరి అస్సలు నిజం తెలిసే తలకే అందరూ కూడా ఆశ్చర్యపోతూ ధర్మా మహేష్కి సపోర్ట్ చేశారు. ఇప్పుడు చూస్తే గత కొన్ని రోజులుగా మీడియాలో ఎవరైతే యాక్టివిస్టులు అవ్వచ్చు, అనలిస్టులు అవ్వచ్చు, వాళ్ళు మాట్లాడిన మాటలకి వాళ్ళను కూడా బెదిరించడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఎవరైతే సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ విజయ్ గారిని అయితే బాడీ షేమింగ్ చేశారు. ఆమె ఇష్టం వచ్చినట్టు ఆమె యొక్క ఇన్స్టాగ్రామ్లో ఆ ఫోటోలు కూడా పెట్టి మాట్లాడిన పరిస్థితి. ఏకంగా ఎవరైతే శేఖర్ భాష కూతుర్ని నేను అటాక్ చేస్తాను అని కూడా ఆమె చెప్పిన పరిస్థితి. అంటే మీడియాని బెదిరిస్తారు, ఎవరైతే జర్నలిస్టులను బెదిరిస్తారు. డబ్బున్న అహంకారమా, లేకపోతే నా వెనక ఎవరో ఉన్నారని చెప్పి అహంకారమా, ఇవన్నీ కూడా ఆవిడ ముందుకెళ్తున్న పరిస్థితి. దీనికి సంబంధించే ఎవరైతే కొన్ని రోజులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ విజయ్ గారు ఈరోజు మనతో జాయిన్ అవుతున్నారు. ఒక్కసారి మాట్లాడదాం. ఏంటి రీసెంట్ టాపిక్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తున్నారు ఆయన, ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం విజయ్. నమస్కారం సార్. సార్, నిజంగా బాధాకరం సార్. ఈరోజు ఆవిడ గౌతమి చౌదరి గారు నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా చుట్టేస్తా వచ్చింది అని చెప్పింది. దానికి ఆవిడ కరెక్ట్గా సరిపోతారు. కరెక్ట్. నిజం అనే ధర్మ బయటికి రాకముందు మొత్తం అంతా ప్రపంచం అంతా తిరిగింది. ఎప్పుడు కూడా ఎవరు కూడా 40 రోజులు ఎవరు మాట్లాడలేదు. దాని తర్వాత ధర్మ బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే కొంతమంది జర్నలిస్టులు మాట్లాడారు, మీరు కూడా కొన్ని నిజాలు చెప్పారు. ఇలాగా బాడీ షేమింగ్ చేసి బెదిరించి పుచ్చెలు పేలిపోతాయి నా ఒక్కొక్కడికి, కాపురాలను లేపేస్తా, ఇలాగ రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. నిజంగా ఎలా చూస్తున్నారు, ఏం చెప్పబోతున్నారు దీనికి సంబంధించి మీరు? నేను యాజ్ ఎ సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ అంటే సైబర్ క్రైమ్స్కి సంబంధించి సొసైటీలో జరిగే స్కాముల గురించి వీటి గురించి ప్రజలకు అర్థమయ్యే విధంగా వీడియోస్ అనేవి నేను చేస్తూ ఉంటా. నాకంటూ ఒక సొంత యూట్యూబ్ ఛానల్ అనేది లేదు. ఒక ఇన్స్టాగ్రామ్ మాధ్యమం ద్వారా, రెండోది ఏంటంటే న్యూస్ ఛానల్స్కే నేను బైట్స్ ఇస్తాను అనమాట. సో ప్రజలు దానివల్ల అవేర్నెస్ ప్రోగ్రామ్సే చేస్తాను నేను. దానికి మించి కమర్షియల్గా ఎటువంటి యాక్టివిటీ చేయను. ఓకే. సో ఈ యొక్క మన గౌతమి చౌదరికి సంబంధించిన కేసు ఎప్పుడైతే వచ్చిందో అంతకుముందు నేను స్టడీ చేసిన కొన్ని కేసెస్ ఉన్నాయి. కొన్ని కేసెస్లో నేను కొన్ని చోట్లకి ఆగిపోయాను. కొంత ముందుకెళ్లాల్సి వచ్చింది. అవన్నీ ఎప్పుడు మీడియాలోకి తీసుకురాలి, అవన్నీ తీసుకుంటే అంత దరిద్రమే ఉంటుంది ఇట్లాంటి కేసుల్లో. సో విక్టిమ్ కార్డులు వేసుకొని వచ్చే వాళ్ళు ఏంటంటే లాస్ట్కి ఎటువంటి పరిస్థితులు వాళ్ళకు వస్తాయి అంటే ఇలా బ్లాక్మెయిల్ చేసే ప్రొసీజర్ అంటే ఇదొక ఆపర్చునిటీ అనమాట. మీడియా అనేది అందరికీ దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకుంటే మనకి ఇట్ విల్ యూజ్ ఫర్ గుడ్కి యూజ్ చేయొచ్చు, బ్యాడ్కి యూజ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం దీన్ని బ్లాక్మెయిలింగ్ కూడా ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు. సో రీసెంట్గా కొంతమంది కొన్ని కేసుల గురించి చెప్తున్నా, దీన్ని అట్లా ఎక్స్ప్లాయిట్ చేశారు. ఓకే. నాకు ఇట్లా ప్రాబ్లం అయిందని వెళ్ళటం, ఏదో ఒక వీడియోను ఆడియోను తీసుకెళ్ళి వైరల్ చేయడం, తర్వాత వాళ్ళు సెటిల్మెంట్కి రావడం, ఇవన్నీ జరిగినాయి ఇంతకుముందు కొన్ని. ఓకే. సో ఈ కోవలోనే ఇది వెళ్తుంది అనేసి అబ్జర్వ్ చేశాను. తర్వాత ఈవెంట్ ఇంతకుముందు చూశాను నేను ఒకసారి. నేను చెప్పాను గోవాలో ఈవెంట్ ఇంతకుముందు చూసా, అది వాస్తవమే అది. ఓకే. సో దానికి ఎవిడెన్స్ ఉందా, డేట్లు ఉన్నాయంటే ఎవడ గుర్తుంటాయి. 3 సంవత్సరాలు ఇది ఏమన్నా రాష్ట్రపతి లేదా ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి కలిసి సెల్ఫీ దిగి ఫోటో తీయడానికి కదా, తాయి తందనాలు ఆడుతుంటే చూసిన విషయాన్ని నేను కూడా చూశాను. ఇప్పుడు చూసిన సందర్భంలో ఆ విషయాన్ని సందర్భం చెప్పి కంటిన్యూషన్లో చెప్పా, ఇలాంటి కేసెస్లో ఇలా కనుక వెళితే నువ్వు నీకు ఇబ్బంది అవుద్ది,
ఎందుకంటే నీకు ఈ వీళ్ళు మోటివ్ ఉంది, బ్లాక్మెయిల్ చేయాలనే ప్రొసీజర్ రేపు పొద్దున ఐడెంటిఫై చేస్తారు, మీడియా వాళ్ళకి కూడా అర్థమైపోద్ది, ఆ రోజు నీకు ఇబ్బంది అవుద్ది, ఇట్లా ఫేక్ ప్రాపగండా అనేది చెయ్యకు అనేసి క్లియర్గా వీడియోలో చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అంతా చూసారు మిగిలిన తర్వాత. అవును, బెదిరించడం నిజంగానండి. అంటే ఏదైనా విషయం చూస్తే బెదిరించి ఆవిడ చేస్తున్నారు నిజంగా. అంటే ఒక్కొక్కళ్ళకి బెదిరించడం అనేది మీరు ఎలా చూస్తారు? ఎందుకంటే నిజం కాబట్టి నేను ఏమైనా 40 రోజులు నేను మాట్లాడితే ఎవరు కూడా మాట్లాడలేదు, ఇప్పుడు మీరేంటి వచ్చి మాట్లాడుతున్నారు అనేది. క్రిమినల్స్ అంటే అందరికీ ఒక అపోహ ఉందండి. ఇక్కడ పుట్టుమచ్చ పెట్టుకొని పాత గళ్ళ లుంగీలు కట్టుకొని లేదంటే అట్లా ఏం రారండి. ఈ రోజుల్లో సూపర్ స్టార్ లాగా లేదా హీరోయిన్ లాగా ఇన్ఫ్లుయెన్సర్ లాగా అందంగానే ఉంటున్నారు క్రిమినల్స్ కూడా. ఆవిడ మాటలు, ఆవిడ చెప్పిన విషయాలు అన్నిటినీ నేను అనలైజ్ చేశాను. చేసిన తర్వాత 2 వీడియోలు పెట్టి, ఏదో కారిడార్లో నడిచే వీడియోలు, వాటిని అనాలిసిస్ ఇదిగో పడుకున్నారు, వీళ్ళు ఎట్లా అన్నారు అట్లా అన్నారు అంటూ స్టార్ట్ చేసింది. మొత్తం ఫేక్ ప్రాపగండా స్టార్ట్ చేసింది. అట్ ద సేమ్ టైం రీతు చౌదరి గారిని కూడా టార్గెట్ చేయటం. పాపం ఆవిడ అక్కడ ఏదో బిగ్ బాస్లో ఇదవుతూ ఉంటే ఆవిడ టార్గెట్ ఇవన్నీ చూశాను. చూసిన తర్వాత నేను యాక్చువల్గా ఏంటి ఉమెన్స్ రైట్స్ కోసం నేను తిరుగుతూ ఉంటాను. అట్ ద సేమ్ టైం నేను రీతు చౌదరి సపోర్ట్ తీసుకున్నాను, మహేష్ సపోర్ట్ గారు తీసుకుంది నేను. అంటే రీతు చౌదరి నా సపోర్ట్ అడగల, నేను స్వచ్ఛందంగా ఇచ్చా. నా డబ్బులు పక్క నాకే ఉంటుంది ఇక్కడ, నేను ఎవరిదే డబ్బులు తీసుకోనండి. బేసిక్గా అవేర్నెస్ వీడియోస్లో నేను చేసిన ఏమొస్తాయండి, ఆ డబ్బులు వస్తాయి, నేను ఏదైనా కంటెంట్ చేస్తే వస్తాయి కదా. అవునండి. సో నేను ప్రజల కోసం ఏదైనా చేద్దాం అనుకున్నా, నాకున్న డబ్బులు నేను ఏదో ఒకటి ఖర్చు పెట్టి చేసుకుంటా. ఈ కేసు కూడా అట్టే తిరుగుతున్నా, నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని. ఓకే. సో ఈ కాంటెక్స్లో ఆవిడ అంతా అనలైజ్ చేసిన తర్వాతే ఆవిడ మీద ఈ యొక్క రిపోర్ట్ చెప్పాను నేను. చెప్పిన తర్వాత నేను ఇంకోటి మెయిన్గా చెప్పింది ఏంటంటే, ఈ యొక్క ప్రాసెస్లో నీ సబ్జెక్ట్ పక్కన పెట్టి పోలీసులు వస్తారు, పోలీస్ ఆఫీసర్ల పేర్లు చెప్తారు, జర్నలిస్ట్ పేర్లు చెప్తావు, లేదంటే ఇంకో పొలిటీషియన్ పేరు చెప్తావు. అట్లా ఏమవుతుందంటే మీరు బాగానే ఉంటారు, వీళ్ళందరినీ తీసుకొచ్చి రోడ్డు మీద పెడతారు. ఇప్పుడు దేశం మొత్తమే శ్రీరామచంద్రులు ఎవరు లేరు, ప్రతి ఒక్కడికి జీవితంలో ఏదో ఒక మచ్చ ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుందండి, ఉండకుండా ఎటువంటి అందరూ అంత ఇదిగా ఉండం కదా. సో వాళ్ళలాగి వీళ్ళలాగి ప్రజలకు అవసరం లేదు ఈ సబ్జెక్ట్ గురించి, ఈ దరిద్రం గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నీ యొక్క క్రిమినల్ ప్రాపగండా, క్రిమినల్ నేచర్తో అవతలను బ్లాక్మెయిల్ చేసి ఈ యొక్క ఆస్తులు ఎట్లా రాయించుకోవాలి అనే ఒక ఈ ప్లాన్ని ప్రపంచానికి అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం లేదు అని నేను అడ్డం పడ్డా. ఆవిడ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసే లోపల నేను మధ్యలో కట్ చేశాను అనమాట. అంటే ఆవిడ నెక్స్ట్ 100 అడుగులు ఏమైపోతుందో ముందే చెప్పారు. చెప్పేసరికి కోపం వచ్చింది, తట్టుకోలేకపోయింది. ఆవిడ పూర్తిగా మారిన చంద్రముఖిలాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది. నేను చెప్పేది ఏంటంటే, గౌతమి చౌదరికి సంబంధించి నేను కానీ మహేష్ గారు కానీ లేదంటే రీతు చౌదరి గారు కానీ ఇంకోళ్ళు కానీ ఎవ్వరు ఏమి ఎవిడెన్స్ చూపించలేదు ఇప్పటి వరకు టీవీలో. ఓకే. ఆమెకి సంబంధించిన ఎవిడెన్స్లు కానీ ఆమెకు సంబంధించిన ఈ యొక్క క్రిమినల్ మోటివ్స్ అన్నీ ఆవిడే బయట పెట్టుకుంది. రీసెంట్గా ఒక లైవ్ చేసింది. లైవ్లో ఆవిడే చెప్పిన, నేను మా అయ్యి సంపాదించిన డబ్బు నేను తాగుతా, తిరుగుతా, పెళ్ళి అయితే 4 మగవాళ్ళతో తిరగకూడదా, క్యాసినోకి వెళ్తా, మా ఫాదర్కి వివిఐపి మెంబర్షిప్ ఉంది, ఆడతా, నా డబ్బు బాగొట్టుకుంటున్నా, నీ డబ్బుతో నేను ఏమన్నా ఆడుతున్నానా అని చెప్పి స్టార్ట్ చేసి స్లోగా తన లోపల ఉన్న కలర్స్ అన్ని, ఆ మేకప్ ఉంటుంది కదా మొహం మీద మొత్తం అంతా రిమూవ్ చేసి, ఆవిడే చెప్పింది కదండి నేను డ్రమ్ లాగా ఉంటానని. సో ఆ యొక్క మేకప్లోంచి స్లోగా బయటికి ఆవిడ రియల్ ఫేస్ని చూపించడం స్టార్ట్ చేసింది. చేసి ఆ తర్వాత ఇక ఆ తట్టుకోలేని కోపంతో బీహార్ గ్యాంగ్ని పంపిస్తావా, బీహార్ గ్యాంగ్ని పంపించి ఆ బీహార్ గ్యాంగ్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఆవిడ పేరు తెలుసుకోవాలంట. నేను కుటుంబ సభ్యులను బూడిద చేస్తే అప్పుడు ఆ బూడిదని చూసి అప్పుడు అర్థం అవుద్దంట నాకేమీ చేయించిందని. ఆ తర్వాత ఈవిడ దగ్గరికి వెళ్ళి నేను కాళ్ళు పట్టుకున్నా కూడా వదిలిపెట్టదంట. ఏంటంటే ఆ మాటలు పుచ్చ పేలిపోద్ది, ఇంకోటి పుచ్చ పగిలిపోద్ది. అదే చెప్తున్నా నేను, ఈ యొక్క బెదిరింపులకు భయపడలా. ఆవిడ క్రిమినల్ మోటివ్ ఎంత క్రిమినల్. ఇంకొక రకంగా జనానికి ఎవరైతే ఇన్ని రోజులు 40 రోజులుగానో లేకపోతే 50 రోజులుగా మొత్తం అందరూ ఆవిడ చెప్తుంది అన్నీ కూడా నిజము అనుకుని భ్రమపడిన వాళ్ళకి రియల్ కలర్స్ ఆ రోజు ఆ ఇన్స్టా లైవ్ ద్వారా తెలిసిపోయింది. ఇన్స్టా లైవ్ ద్వారా అందరికి అర్థమైపోయింది. మహేష్ గారు రాకముందు దాకా ఒక స్టోరీ, ఒక కథ, మహేష్ గారు వచ్చిన తర్వాత ఇంకో కథ. అప్పటికే అర్థం కాల. నా అనాలిసిస్ ఒకటి ఇంకో 2-3 మీ కానీ కొంతమంది చేసాం మనం. అవును, చేయంగానే అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాం. అవును. ఇక తట్టుకోలేకపోయింది అనమాట. తట్టుకోలేకపోయి చంపుతా గింపుతాను అన్నది. నేను అనేది ఏంటంటే, ఇంకోటి చూపిస్తాను మీకు, ఒక వీడియోని ప్లే చేస్తా. ఆమె చెప్పింది. రితు చౌదరి కాల్ డేటా ఉంది.
వినపడుతుందండి? వినపడుతుంది. నా దగ్గర రీతు చౌదరి కాల్ డేటా ఉంది, మహేష్ ది ఉంది. రీతు చౌదరి గారి కాల్ డేటా లేదంటే మహేష్ గారి కాల్ డేటా ఈమె దగ్గరికి ఎట్లా వచ్చిందండి? ఎట్లా వచ్చింది? ఎవరిచ్చారు? ఎవరిచ్చారు? మూర్తి గారు సిడిఆర్ రిపోర్టులు తెప్పిస్తున్నాడా ఎక్కడి నుంచి అయినా ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి? ఇది కూడా కేసే. ఎలా తెప్పించింది? రీతు చౌదరి గారి కాల్ డేటా గౌతమి చౌదరి దగ్గరికి ఎట్లా వచ్చింది చెప్పండి. దీనికి క్వశ్చన్ మార్క్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని వదిలిపెట్టకూడదు ఈ సబ్జెక్ట్ని. అసలు ఎంత పెద్ద క్రిమినల్ కాకపోతే అవతల వాళ్ళ లొకేషన్లో అవతల వాళ్ళ ప్రైవసీ అండి. అది ఎంత పెద్ద క్రైమ్ తెలుసు అది. ఎక్కడి నుంచి ఇల్లీగల్గా ఈవిడ లొకేషన్లు తీపిస్తుంది. నాకు సంబంధించి నన్ను కొంతమంది ఫాలో చేసినట్టుగా డౌట్ వచ్చింది ఒక చోట. నన్ను ఓకే, బేసిక్గా అప్పుడు ఆ లొకేషన్ నేను ఉంటానని తెలియదు, కానీ సస్పీషియస్గా నాకు అనిపించారు. సో నా లొకేషన్ కూడా తీపిస్తుందా, సిడిఆర్లు తీపిస్తుందా, నేను ఎవరితో మాట్లాడిన జర్నలిస్టులు తీపిస్తున్నారా వీళ్ళు? దేని ఏ మోటివ్తో తీపిస్తున్నారండి? అసలు తీయచ్చు అట్లా? ఎవరేస్తున్నారు వీళ్ళకి? మూర్తి గారి దగ్గర ఉండి సపోర్ట్ చేస్తున్నారా? ఎందుకంటే మూర్తి గారు నేను వెనక ఉంటా, ముందు ఉండేది నేనే, అందరంతూ చూస్తానన్నాడు ఆయన. ఈమె కూడా మాట్లాడి గొంతెత్తిన ప్రతి ఒక్కళ్ళు అంతూ చూస్తానంటుంది. ఎవరున్నారండి వీళ్ళందరూ వెనకాల? నాకు అర్థం కాక అడిగితే క్రిమినల్స్ వెనకమాల. వీళ్ళని క్రిమినల్స్ అంటారండి. ఇన్ని క్రైమ్స్ ఇప్పుడు మహేష్ చేసింది క్రైమ్ కాదు. ఈవిడ గౌతమి చౌదరి ఎంత పెద్ద క్రిమినల్లో ఆవిడ చేసే ఎన్ని క్రైమ్స్. నేను అదే చెప్తున్నా, నువ్వు కొద్దిగా ఒక్కొక్క అడుగు క్రిమినల్గా మారుతా పోతావు. నువ్వు చెప్తున్నాను, ఈ యొక్క అత్యాసపరాలు అయిపోయావు నువ్వు. ఈ యొక్క డబ్బు ఇదిలో నువ్వు ఇట్లా అయిపోతావు. పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి పెద్దవాళ్ళ దగ్గర పంచాయతీ చేసుకో. నువ్వు మీడియాలోకి రామాకమ్మాయి, నీకు జరిగిన పెద్ద అన్యాయం ఏం కాదు. అందరికీ ఉండేదే. కొన్ని వేల మంది కోర్టుల దగ్గర లేరండి. కోర్టుల దగ్గర ఎంతమంది ఉన్నారు? ఏది డైవర్స్ కేసులు బాధితులు వేరు సార్. బాధితులు ఏంటి? ఇప్పుడు వాళ్ళు అప్రోచ్ అయితే మీడియా హెల్ప్ చేస్తుంది, అదంతా డిఫరెంట్ సినారియో. నేను అంటుంది కోర్టుల దగ్గర డైవర్స్ కోసం కానీ సివిల్ సూట్లు కానీ వేసి ఎంతమంది తిరుగుతుంటారు కోర్టుల చుట్టూ? వేల మంది. అందరం తీసుకొచ్చి ఎందుకు చేయలేదు? అదే కూర్చోబెట్టి మూర్తి గారికి వాళ్ళు ఎవరు కనపడలేదు. ఈవిడ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటంటే 2 నెలల కిందటో 3 నెలల కిందటో నాకు గుర్తురాట్లా, ఆయన మూర్తి గారిని నిన్న ఇన్స్టాలో ఫాలో అవుతా. నేను ఊరికే రీల్స్ చెప్తుంటే ఆయన మొదటి రీల్ చూసా, క్రింజ్ రీలు. చిన్నపిల్లలు చేస్తారు చూడండి, ఎప్పుడు కొత్తగా వచ్చిన ఇన్ఫ్లుయెన్సర్ రీల్ ఉంటుంది కదా, అది చేసుకుంటున్నాడు. ఇదేంది ఇన్ ప్రొఫెషనల్ ఇంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ మరీ చీప్గా అంతే కదా. మనం అతను చూసింది వేరు. మూర్తి గారు అంటే కొంచెం రఫ్గా పెద్ద పెద్ద లీడర్లతో గడగడలాడిచ్చినట్టు ఇచ్చినట్టు మాట్లాడతారు కదా, అది చూసి నేను అనుకున్నా ఇదేంటి చిన్నపిల్లల వీడియోలు చేసుకుంటున్నాడని. 1 by 1 అవన్నీ అయిపోయినాయి. ఈ రోజున నిన్న కూడా నేను 2-3 రిపోర్టర్స్తో అన్నా, నేను సార్ నాకు అప్పటి నుంచి అనిపిస్తుంది ఈ రీల్స్ చేయడం ఏంటంటే, సార్ మాకు కూడా అదే అనిపించింది సార్. మూర్తి గారు ఏంటి ఈ ప్లేట్లు పట్టుకొని బైక్లు బేబీలు ఏదేదో చేస్తాడు సార్, అర్థం కావట్లేదు అని వాళ్ళు కూడా అన్నారు. సో క్లియర్గా చేంజ్ కూడా కనపడుతుంది ఆ మనిషిలో. మహేష్ చెప్పడమే కాదు, ప్రూఫ్లు చూపించాడు. వాళ్ళ ఇంట్లో కంచం కానీ ఇవన్నీ అవి ఏదున్నా సరే, పర్సనల్గా ఏం జరిగింది అనేది వాళ్ళకి సంబంధం. ఎందుకు వెళ్ళాడు మిగతాది ఏంటి మన సంబంధం లేని విషయం. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం అని అంటే, ఈ యొక్క గౌతమి చౌదరి డైరెక్ట్గా నన్ను కానీ కొంతమందిని బెదిరించింది. దానిలో మీరు కూడా ఉన్నారు, నేను ఉన్నా. నేను ఇప్పుడు నన్ను అంద కాబట్టి నేను డైరెక్ట్గా గౌతమి చౌదరిని అంటలా, మూర్తి గారు నేనున్నా అంటున్నాడు వెనక ముందు. మీరు ఉన్నారా దీంట్లో? మీరే దగ్గరుండి చేపిస్తున్నారా? గత 48 గంటల కిందట ఇదే మాట మాట్లాడితే ఇప్పుడు వరకు ఆయన మాట్లాడలేదు, లేదంటే గౌతమి చౌదరి దీని గురించి సారీ కూడా చెప్పలేదు. ఈయన దగ్గరుండి చంపిద్దామని ప్లాన్ చేస్తున్నాడు. మరి ఆయన ఎవరిని చూసుకొని, ఎందుకంటే లైవ్లో చాలా క్లియర్గా చంద్రబాబు గారి పేరును లోకేష్ గారు నాకు తెలుసు, నాకు బాగా తెలుసు వాళ్ళు. నేను ఇప్పటి వరకు ఒక హెల్ప్ కూడా చేయించుకోలేదని చెప్పి వాళ్ళ పేరును కూడా మిస్యూజ్ చేశాడు. నేను బిఆర్ నాయుడు గారిని కూడా అడుగుతున్నాను, నేను అడ్రస్ చేశాను. మీ యొక్క రెప్యూటెడ్ సంస్థ TV5 అనేది, దానిలో చాలా ఈ ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్న TV5 మూర్తి గారు అర్ధరాత్రి 10 గంటలకి ప్రపంచం అంతా మునిగిపోతుంటే 100 రకాల సమస్యలు ఉంటాయి, అన్నీ పక్కన పెట్టి కొన్ని వేల మంది ఇలాంటి కేసులతో బాధపడుతుంటే వాళ్ళు ఎవరిని పట్టించుకోకుండా ఒక స్పెషల్ ఇంట్రెస్ట్తో గౌతమి చౌదరిని తీసుకొని వచ్చి అక్కడ కూర్చొని అందరినీ మెంటలుగా అరుస్తూ, పిచ్చెక్కునోడికి మళ్ళీ అరుస్తూ, దాంట్లో అరుస్తూ అందరి సంగతి చూస్తా అన్నట్టుగా ఇండైరెక్ట్గా వార్నింగ్లు ఇచ్చి, ఆ నెక్స్ట్ డేనే గౌతమి చౌదరి ఈ యొక్క పోస్టులు చేసింది. అందరిని చంపుతాను, ఇది చేస్తాను, తల్లిదండ్రులని బూడిది చేస్తాననే ఈ యొక్క స్టేట్మెంట్లు ఇచ్చింది. నా ఫోటో పెట్టింది, కొన్ని ఛానళ్ళ పేరు కూడా పెట్టింది అక్కడ. బిఆర్ నాయుడు గారే కదా? అవునండి, బిఆర్ నాయుడు గారిని నేను ఆల్రెడీ రిక్వెస్ట్ చేసి ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు దీని మీద మూర్తి గారికి చెప్పి దీని మీద స్టేట్మెంట్ అనే ఇప్పించండి. ఎందుకంటే ఇది ఇంకా వెళ్తూనే ఉంటుందండి. ఎందుకంటే బెదిరించింది,
ఇంకొకళ్ళని కాదు, ఒక కామన్ మ్యాన్, నేను ఒక కామన్ మ్యాన్ చెప్తున్నా, అంత ఈజీగా ఊరుకోని చెప్తున్నా. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తా, ప్రళయంలా తీసుకెళ్తా నేను చెప్తున్నాను. ఉత్తి పుణ్యానికి మమ్మల్ని చంపుతాను, కుటుంబ సభ్యుల్ని బూడిద చేస్తానంది. రేపటి నుంచి మీకు ఎగనెస్ట్గా మాట్లాడటం స్టార్ట్ చేస్తాను. అట్లాగే ఇప్పుడున్న పవర్లో చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ వాళ్ళని ఆన్సర్ చేయమంటలా. కనీసం అటు పార్టీ తరపు నుంచి అయినా ఏదన్నా వాళ్ళ యొక్క రిజిస్టర్ ఆఫీస్ నుంచి అయినా సరే మూర్తి గారికి మాకు సంబంధం లేదని చెప్పానండి. మూర్తి గారు మాకు సంబంధం లేదని చెప్పానండి. అదే మూర్తి గారి తరపు నుంచి అక్కడ TV5 నుంచి కూడా మాకు గౌతమి చౌదరికి సంబంధం లేదని చెప్పండి, ఆ స్టేట్మెంట్కి సంబంధం లేదని చెప్పైనా కనీసం పోస్ట్ పెట్టండి అని మాత్రం కోరుకుంటున్నాను ఈ యొక్క కెమెరా ముందు మేము. ఓకే సార్, నిజంగా చూసుకున్నట్టయితే బెదిరింపులు ఆవిడ చెప్తుంది ఈరోజు లైవ్లో మాట్లాడుతూ, సలాడ్ పెట్టాను, సలాడ్ పెడితే ప్రాబ్లం ఏంటి, అసలు మూర్తి సార్ ఎంత మంచోడంటే చిన్నజీయర్ స్వామి కన్నా గొప్పోడు అన్నట్టుగా ఆ టైప్లో చెప్తుంది. నిజంగా మూర్తి గారు అసలు దీంట్లో ఇంటర్ఫీర్ అవ్వడానికి అసలు ఆయనకంత ఇంట్రెస్ట్ ఏంటి అనేది కూడా ప్రజల్లో కూడా ధర్మామేష్ వచ్చి చెప్పిన దానికి అసలు మొన్న ఒక చోట ఎక్కడో చెప్తుంది, అమ్మ నిన్ను ఎప్పుడన్నా నేను ఇండీసెంట్గా ఒక మాట అన్నానమ్మా అని అన్నారు, నేను చాలా బాధపడ్డాను అని చెప్పారు. దాంతోపాటు ఇన్స్టా లైవ్లో కూడా ఆవిడ చెప్పారు, నాకున్న అందం చూసి, నాకున్న డబ్బులు చూసి, నాకున్న సోషల్ స్టేటస్ చూసి బొచ్చడంతమంది నన్ను ఐ లవ్ యూ అంటున్నారు, పెళ్లి చేసుకోమని అడుగుతున్నారు అని చెప్పి దాంట్లో ఆయన లేడని కూడా చెప్తూగానే, అయితే ఏంటి ఒకవేళ ఆయన్ని రిజెక్ట్ చేయడానికి నా దగ్గర ఏమీ నెగిటివ్స్ లేవు కదా, ఏమో అవుతుందేమో అన్నట్టుగా మాట్లాడిన పరిస్థితి. నిజంగా అలాంటిది ఏమన్నా ఉందా అనేది కూడా ఆవిడ మాట్లాడిన తర్వాత డౌట్ వచ్చిన పరిస్థితి. ఏం చెప్తారు సార్ మీరు? సార్ వీటిల్లో చెప్పడానికి ఏం లేదు సార్. మూర్తి గారికి సంబంధించి ఆయన ఎక్కడ వీడియోలు చేసుకున్నాడు ఏంటి అనేది మహేష్ గారు చేసిన స్టేట్మెంట్స్ని బట్టే మాట్లాడుతున్నాం మనం ఇప్పుడు. అవును, మనకి తెలియదు. మనం పర్సనల్గా మూర్తి గారి పేరు కూడా ఎత్తలేదు ఇంతకుముందు. అవును, మూర్తి గారి పేరు ఇప్పుడు ఎత్తడానికి కారణం ఏంటంటే, గౌతమి చౌదరికి వెనకాల ఉంది నేనే, మొత్తం నేను గాలిలా కాపాడతా, వైఫైలా తిరుగుతా అని చెప్పి ఆయనే స్టేట్మెంట్లు ఇచ్చాడు. సినిమా డైలాగులు వేసింది ఆయన. రెండో విషయం ఏంటంటే, చాలామంది మన జర్నలిస్టులో కూడా ఇది జరుగుతుందంతా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. నేను 2-3 మాట్లాడినప్పుడు కూడా ఏంటి సార్ ఇదంటే, మావాడే కదండి ఏం చేస్తాను చెప్పండి, పోయి దీంట్లో పెట్టి చచ్చాడు అని అంటున్నారు. ఇప్పుడు విషయం ఏంటంటే ఇంకా ముందుకెళ్తుంది. వాళ్ళు రియాక్ట్ కాకపోతే అది బిఆర్ నాయుడు గారికో, TV5కో, లేకపోతే చంద్రబాబు నాయుడు, లేకపోతే ఇవి కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఎందుకంటే ఎవరు మాట్లాడకపోతే కుదరదండి. ఎందుకంటే వాళ్ళు చేసింది ఏంటంటే డెత్ రేట్స్, మిమ్మల్ని చంపుతామని చెప్పి బెదిరించారు వాళ్ళు. ఎవరు గౌతమి చౌదరి మాట్లాడుకుంటూ ఉంటే అయిపోయేదండి అక్కడికి. అవును, ఇప్పుడు నన్ను పంది అందా కుక్క అందాన్ని పట్టించుకుని నేను చంపుతాను, బీహార్ గ్యాంగ్ని దింపుతాను. ఇంతకుముందు కూడా ఆవిడ వెపన్ ఏదో ఇష్యూ ఉంది, ఒక స్టేట్మెంట్ కూడా రాసిందని వాళ్ళ ఫాదర్ ఇన్ లా, మన మహేష్ గారు వాళ్ళ ఫాదర్ కూడా చెప్పాడు. ఆవిడ యొక్క సంస్థల్లో మొత్తం కూడా బీహారు, రోహింగ్యాలకు సంబంధించిన వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన ఇల్లీగల్ మైగ్రెంట్స్ని ఆవిడ అక్కడ ఇల్లీగల్గా ఉంచి వాళ్ళతో జాబులు చేపిస్తూ సెటిల్మెంట్లు చేస్తుందని క్లియర్గా కనపడుతుంది. వాళ్ళతోనే బెదిరిస్తుంది ఆవిడ. ఈవెన్ వాళ్ళ ఫాదర్ని, ఎవరు మహేష్ వాళ్ళ ఫాదర్ని కూడా వాళ్ళతోనే బెదిరించినట్టుందో మనకైతే తెలియదు. ఎందుకంటే వాళ్ళు చెప్పారు కూడా ఇట్లా బెదిరిస్తాను. ఎవరైతే లాయర్ గారు ఈ కేసు తీస్తున్నా ఆయన కూడా బెదిరింపు కాల్స్ వెళ్ళాయంట. అంటే లాయర్లు బెదిరిస్తారు, జర్నలిస్టులు బెదిరిస్తారు. అంటే మీరు చెప్పిందే జరగాలి, వాళ్ళు చెప్పిందే వినాలి. సో బెదిరింపులనే ఉన్నాయి. తర్వాత ఇందాక మహేష్ గారు వీడియో చూసినప్పుడు కూడా చాలా క్లియర్గా మహేష్ గారు ఏం చెప్పారు, నాకు డైరెక్ట్గా ఆన్సర్ చేయకుండా వెళ్ళి రీల్లో ఇండైరెక్ట్గా నా పెళ్ళాన్ని బేబీ అంటున్నాడు. ఎవరిని అంటున్నాడు బేబీ, నా కంచంలో తింటా, నా నెక్స్ట్ నాదే అన్నట్టుగా, నువ్వు పోతే నేను కంచం తీసుకుంటా అన్నట్టుగా. మధ్యాహ్నం నాకు పిల్లడిని చూపిస్తానని చెప్పేసి సాయంత్రానికి లైవ్ పెట్టాడు మూర్తి పోయి, కావాలని చెప్పి దూరి మరీ గెలుగుతున్నాడు నా కుటుంబాన్ని అని చెప్పేసి. అవును, ఒక బాధితుడు వచ్చి, నేను చెప్తున్నాను జర్నలిస్టులకి చెప్తున్నాను అనుకోండి, ఇది నేను రిక్వెస్ట్గా చెప్తున్నాను, అంటే రిక్వెస్ట్గా అడుగుతున్నాను అన్నమాట, చెప్పడం కూడా కాదు ఇది. మహేష్ గారు అడిగేది ఏంటి, ఎదురు కూర్చొని నాకు ఇట్లా అన్యాయం జరిగిందండి, మాదేమన్నా ఉంటే మేము కోర్టులో చూసుకుంటాం, మీరు ఎవరు ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పంటాడు ఆయన. ఏమన్నా తప్పు నాది ఎక్కువ తప్పు ఉంటే కనుక మీరు వేసుకోండి, ఇబ్బంది లేదు, అది ఓకే. క్లియర్గా మహేష్ గారు రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, మూర్తి వచ్చి నా కుటుంబంలో దూరుతున్నాడండి అని చెప్పేసి ఒక బాధితుడు వచ్చి, అసలు మీడియా మొత్తం కవర్ చేయాల్సింది అదండి. వీళ్ళు వెళ్ళిపోయి మీడియా కవర్ చేయాల్సింది ఏది కవర్ చేయాలని నేను చెప్పట్లేదు, కాకపోతే గౌతమి చౌదరి ఇంతకు ముందు వచ్చింది కవర్ చేశారు కదా. అసలు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మూర్తి గారిదే కవర్ చేయాలి. అసలు నీకు దానికి ఆమెకి సంబంధం ఏంటి,
నీకు ఆ ఇంటికి సంబంధం ఏంటి, ఎందుకు దూరుతున్నావు వాళ్ళ ఫ్యామిలీ పంచాయతీలో, నువ్వు ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు, వాళ్ళు కలిసే టైంలో నువ్వెందుకు పెడుతున్నావు, లేదంటే మీకున్న రెస్టారెంట్ కొత్త రెస్టారెంట్ అవన్నీ చెప్పారు కదా ఇందాక మహేష్ వచ్చేసి చెప్పారు. సో నీకెందుక నువ్వు పద్దాక ఆడదాంట్లో దూరుతున్నావు ఏంటి అని చెప్పి అడగాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా మూర్తి గారిని అడగాల్సిన అవసరం ఉంది. నేను చెప్తున్నాను, ఏది దారం కట్టిన దునపోతులాగా ఊరు మొత్తం తిరుగుతా, నేను బ్రహ్మచారిని అని చెప్పేసి ఇదే మీరు చేసే పనులని అడుగుతున్నాను నేను. ఈ వార్నింగ్కి మీకు సంబంధం ఉందా లేదా, సంబంధం లేకపోతే గౌతమి చౌదరికి మీకు సంబంధం లేకపోతే బయటకు చెప్పు, నాకు ఈ స్టేట్మెంట్స్కి ఎటువంటి సంబంధం లేదని చెప్పు. నువ్వు డైరెక్ట్గా లైవ్లో నేనే ఉన్నాను, వెనక నేనున్నా, రెండెవరు వస్తారని చెప్పి నువ్వు ఉన్నావు, మేమున్నావు, నేను వచ్చా, నిన్ను అడుగుతా. నేను ఇంకో క్వశ్చన్ ఇక్కడ బెదిరించింది, నువ్వు ఉన్నావా, నువ్వు వెనకాల ఆమె వెనకాల నువ్వు ఉన్నావా, నీ వెనకుందేవడో అనేది డైరెక్ట్గా అడుగుతున్నాను నేను. ఓకే, అంటే ఈరోజు కూడా చూసుకున్నట్టయితే గిస్మత్ మండీకి సంబంధించి కూడా ఆవిడ చాలా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. టోటల్గా చూస్తే విడాకులో, ఎందుకంటే రెండు థింగ్స్ విజయ్ గారు, విడాకులు కోర్టు ఇవ్వాలి, గిస్మత్ మండీకి సంబంధించి ఓనర్షిప్ ఎవరిదనేది కోర్టు చెప్పాలి. మధ్యలో మీడియా ఎందుకు వెళ్తుంది? మీడియా దీని వెనక డబ్బు మాత్రమే ఉందా, డబ్బు మనిషా అంటే ఏం చెప్తారు? మీడియా కూడా చాలా క్లియర్గా చెప్పింది, అందరూ చెప్పారండి. మీడియా అందరూ చెప్పింది ఏంటంటే, నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే పోలీస్ స్టేషన్కి కోర్టుకెళ్ళు, బాగా పెద్ద సమస్య నీకేముంది, చెప్పుకోలేని సమస్య అది చెప్పేడు అని చెప్పి ఫస్ట్ నుంచి అడుగుతున్నారు. ఆమె చెప్పలేకపోయింది. అది తప్ప రీతు చౌదరి ఎట్టు వచ్చింది, అర్ధరాత్రి 4 గంటలకు ఇక్కడ తిరిగింది. వాళ్ళు సినిమా ఫీల్డ్లో ఉన్నప్పుడు పొద్దున పూట నాయిస్ పొల్యూషన్ ఉంటుంది, స్టోరీ లిజనింగ్ ఆ రైటింగ్ ఏదన్నా ఉంటే కనుక స్టోరీ వినటానికి అది ఇబ్బంది పడుతుంటారు కదా. వాళ్ళు ఏం చేస్తారు, పొద్దునంతా పడుకొని ఏమైనా దగ్గుపాటి రావడానికి కూడా కొన్ని చూడండి నైట్ టైం వాళ్ళు వర్క్ చేసుకుంటారు, వాళ్ళు కూర్చుంటారు గ్రూప్గా. సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు రాత్రిపూట గ్రూప్గా కూర్చొని ఆ సీన్లు ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం, ఆ ఫీల్ని ఎంజాయ్ చేసి ఇలా చేయాలి అని చెప్పి వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. దాన్ని తీసుకుని వచ్చి ఏదో పెద్ద స్టేట్ మొత్తం మునిగిపోయిన ఇష్యూలా తీసుకొచ్చి దాన్ని పెట్టి గబ్బు చేసి మొత్తం. ఇప్పుడు చూడండి, ఈరోజు మీడియాలో ఆవిడని అడుగుతున్నారు, నీకేం కావాలి చెప్పమ్మా, నీకేం కావాలి చెప్పండి. డైరెక్ట్ ధర్మా చెప్పాడు, ఏమన్నాడు, నీకు BMW కావాలని ఇచ్చా, ఇదిగో 50 లక్షలు అన్నది ఓకే అన్న, ఇదిగో నా బంగారం 2 కోట్లు తీసుకోమన్నా, ఇదిగో పలానా తీసుకోమన్నా అని చెప్పి ఇంత లిస్ట్ చెప్పిండు ఆయన, ఇవన్నీ ఉంచుకొని. వచ్చిన తర్వాత ఏం చెప్పానంటే, న్యాయంగా నాకు వచ్చేది మాత్రం ఇవ్వమనండి అంటది. ఆ న్యాయం ఏంటో చెప్పదు, ఆ ఫిగర్ చెప్పాలి కదా, ఫిగర్ చెప్పదు. 10 కోట్ల 20 కోట్ల 30 కోట్ల మాట్లాడలా, పోయి చూసుకోవాలి, వెళ్ళి కోర్టులో చూసుకోవాలి. ఆ దరిద్రాన్ని ఎందుకు ఇంకా నడపటం ఎందుకు, కావండి వెళ్ళి చూసుకోమని చెప్పడమే అయిపోయింది. వాళ్ళు ఫస్ట్ డే 40 రోజులు దుమ్ము దులిపి వదిలిపెట్టింది అందరినీ. ఎప్పుడైతే మహేష్ వచ్చి మాట్లాడాడో, ఇదిగోండి చూడండి, ఇదిగో ఈ వెనకాలని ఈ ప్రబుద్ధుడు చూడండి, దారం కట్టుకొని ఊరికి వదిలేసి దున్నపోతుంది చూడండి అని చెప్పి చూపించారు కదా, అయిపోయింది అక్కడతోనే. ఓకే సార్, అంటే ఈరోజు వచ్చి ఇంకా జనాల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ధర్మమహేష్ వచ్చిన తర్వాత మాట్లాడిన తర్వాత ఆవిడకి దానికి సంబంధించి ఇంకో కూడా చాలా మాట్లాడింది, ఆ ప్లేట్లో ఇంకా 100 మంది తినుంటారు అని అంటుంది. అసలు అంటే ఏంటి, అసలు పిచ్చిగా మాట్లాడుతుంది. అంటే ఇంకా కూడా ఇంకోటి కూడా అంటుంది, నేను సలాడ్ పెట్టాను, ప్రాబ్లం ఏంటి అన్నట్టు ఇంకా కప్పపిచ్చుకునే వ్యవహారమే ట్రై చేస్తున్నారా, లేకపోతే? సార్ ఆవిడ సలాడ్ పెట్టిందా ఇంకోటి పెట్టిందా మనకు మహేష్ గారు నేను లేనప్పుడు మా ఇంట్లో నా పెళ్ళంతో పాటు నువ్వు ఏం చేస్తున్నావు ఇంట్లో అని అడిగిండు. ఒకటే క్వశ్చన్, నువ్వు నాకు తెలుసా, నాకు ఏమైనా పరిచయం ఉన్నవా, నువ్వు మా అయ్య తరపా అమ్మ తరపా, ఎవరి తరపు, నువ్వు దేనికి వస్తున్నావు మా ఇంటికి పద్దాకు వచ్చినోడు సరే వచ్చావు కూర్చున్నావు వెళ్ళిపోయావు, కంచంలో కూర్చొని తినుకుంటా రీల్స్ ఏంటి, నీ వ్యవహారం ఏంటి, నీ వ్యవహారం ఏంటి, ఇంట్లో ఏం జరిగితే దానికి ఉల్టాగా నీ వీడియోలు ఏంది, ఇవన్నీ నేను చెప్పుకోలేక మీడియాకి వచ్చి చెప్పుకుంటే దరిద్రంగా ఉంటుంది. నాకు ఎవరు సపోర్ట్ రా, నువ్వు జర్నలిస్ట్ అని చెప్పి సీనియర్ జర్నలిస్ట్ గురించి ఇట్లా కామెంట్ చేస్తే ఎవరు రారండి ముందుకు. ఎవరు వచ్చారు ఇప్పటివరకు? అవును, ఎవరు రాలేదు. ఎవరు మాట్లాడింది అయితే చాలా సార్ నేను ఒకటే సార్ చెప్తుంది, జర్నలిస్ట్ యూనియన్లు ఉంటాయి, పోలీసులకు ఒక యూనియన్ ఉంటుంది, పొలిటీషియన్స్కి ఉంటుంది, అందరికి ఒకళ్ళకొకళ్ళు ఏకమైపోతారు ఏదన్నా అవుతుందంటే కనుక ఎవరు బయటికి రారు. అందరికి ఉన్న ప్రజలకు ఎవరు లేరు సార్, ఉన్న మీడియానే. అవును, ప్రజలకు ఉన్న మీడియానే. ఆ మీడియాలోకి వచ్చే ప్రజల్లో నుంచి ఒకడు వచ్చి నాకు ఇట్లా అన్యాయం జరుగుతుంది సార్, నాకు ఇదిగో జర్నలిస్ట్ వల్ల అవుతుంది అని అంటే ఉండాల్సింది మీడియానే. ఈ టైంలో వాళ్ళకి సపోర్ట్ చేయాలి, ఎవ్వరు ఉండక్కర్లా. అవును, ఆ మీడియానే వచ్చి మాట్లాడాలి. వాళ్ళే కామ్గా ఉన్నారు. ఏమన్నా అంటే మావాడే కదండి అందుకే నేను కామ్గా ఉన్నాను సార్, ఎందుకులేండి వదిలేసేయండి. ఏంటి వదిలేసేది కాదండి, ఎందుకులే వదిలేసాడు అంటే వాళ్ళు అసలు ఎవరు నన్ను వదిలిపెడతారు సార్? మీడియా మిగతా వాళ్ళు గుడ్డలు కూడా తీసి రోడ్డు మీద పెడతారు, ఎక్స్ట్రా చేస్తే ఎవడన్నా బయట. అంటే ఎట్లా సార్? మరి కామన్ పీపుల్ ఇంకెవరు ఉండరు ఇక? కామన్ పీపుల్కి కామన్ పీపులే కదా, అతను కామన్ పర్సనే కదా. అవును, ఆయనకి 100 మంది 100 రకాలుగా ఉండొచ్చు సార్.
నా ఇంట్లో జర్నలిస్ట్కి పని ఏంటని అడుగుతున్నాడు ఆ సీనియర్ జర్నలిస్టు. అసలు ఏంటి నా ఈ తరపా అమ్మ తరపా ఆ రీల్స్ ఏంటి మీరు అందరూ చూస్తున్నారుగా, నేనేం డైరెక్ట్ ఎలిగేషన్ చేయట్లా, మోటివ్ కనపడుతుంది కదా, ఏమనుకోవాలి సార్, నేను హస్బెండ్కి ఏమనుకోవాలి చెప్పండి, మీరు చెప్పండి నా పొజిషన్లో ఉన్నా అని అడుగుతున్నాడు. ఆ జర్నలిస్టులు సీనియర్ జర్నలిస్టులు ఎవరైతే ఆయన్ని ఇంటర్వ్యూ చేశారో వాళ్ళు కూడా మాట్లాడలేని పరిస్థితి. ఏంది దరిద్రం అని చెప్తున్నారు సార్. పర్సనల్గా కొంతమంది ఇదే మాట అన్నారు, మావాడే కదా సార్ అందుకే మేము కామ్గా ఉన్నాం. కాదు కామన్గా అండి, ఈరోజు జరిగిందండి 40 రోజులు మీరు చేసినప్పుడు మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడదు, కొంతమందిని కూడా బెదిరించడమే. అంటే ఇంకోటి రకంగా కూడా సార్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, అందరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మహేష్ దగ్గర ప్రూఫ్ లేదు. మీరు అబ్జర్వ్ చేయండి, దేవుడికి ఎక్కడో అనిపించింది ఎవరినో బయట వేయాలని. ఇక్కడ ఈయన చేసే అరాచకాలు ప్రపంచంలో ఎవరు కనిపెట్టలేరు, చాలా జాగ్రత్తగా ఉంటాడు ఆయన. చెప్తున్నాడు మహేష్, డైరెక్ట్ కాల్ చేయడండి, ఈవెన్ పక్కనోడితో కూడా మెసేజ్ పంపించడం, రేపు పొద్దున ఆడు హాస్టలే చెప్తాడు ఆయన గురించి అని చెప్పి చాలా జాగ్రత్త. చూసారా ఆయన ఏ ప్రొఫెషన్లో ఉన్నాడు, ఏ రేంజ్లో ఉన్న జర్నలిస్ట్. రీల్స్ చేసుకోవడానికి మైండ్ ప్రోత్సహించింది, ఆ రీల్స్ ద్వారా ఆయనే కొన్ని ఎవిడెన్స్లు పెట్టుకున్నాడు. అది చూడండి ఇన్స్టెంట్స్ అవన్నీ ఆయనే చేసుకుని దేవుడు ఉన్నాడు ఆయన క్లియర్గా కనిపి ఆయనకి అదేగా చూపించింది, ఇవ్వండి సార్ నా కొంపల పని ఏంటని. లేదంటే వేరే ఏముంది సార్ ఆయన ప్రూవ్ చేయడానికి ఆయన దగ్గర. లేదంటే అందరు కలిసి ఈ రోజు ఆయన మీదే పడేవాళ్ళు కదా, ఒక ఎలిగేషన్ చేసి ఉంటే, సార్ మూర్తి గారు వాళ్ళు నాకు ఇట్లా ఇబ్బంది ఉందంటే మొత్తం అందరి మీద పడిపోయాళ్ళు. ఇట్లా ఏంటి మావాడి గురించి మాట్లాడుతున్నాను చెప్తున్నా. అంటే ఈరోజు వచ్చి గౌతమి చౌదరి ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధం లేదు అన్నారు, కానీ కొన్ని చార్ట్స్ ఏదైతే ఉన్నాయో మనకు వచ్చినప్పుడు ఎప్పుడైతే లైవ్ TV5లో లైవ్ పెట్టిన రోజే ఎవరైతే వాళ్ళ అత్తగారు గౌతమి చౌదరి గారు మదరుతో బాబుని చూడాలనుకుంటున్నాము అని చెప్తే ఓకేనయ్యా చూసి రెస్పాండ్ అయ్యారు, పంపిస్తాము అంతా మనం చూద్దాము. అక్కడ సెటిల్ అయిపోతున్నప్పుడు ఆయన లైవ్ పెట్టారు. అంటే ఆల్రెడీ మేము బాగానే ఉన్నాం, మధ్యలో ఈయనకేం సంబంధం? ఆయనకి ఇష్టం లేదు సార్. ఇప్పుడు అదే కదా అర్థమవుతుంది అక్కడ. ఓకే, అనాలిసిస్ చేయగల ఆయనకి ఉందా లేదని పక్కన పెట్టేసేయండి. ఓకే, ఇప్పుడు ఆ మోటివ్ అదే కదా కనపడుతుంది. ఆయనకి ఇష్టం లేదు, ఆయనకి ఏదో ఇంటర్నల్గా ఏదో ప్రాబ్లం ఉంది, ఆయనకి ఏదో ఇంటర్నల్గా ఏదో చేద్దాం అనుకుంటున్నాడు అక్కడ. ఇప్పుడు మహేష్ దప్పుకుంటే మరి అదే కదా, లేదంటే ఆ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్లోకి ఈయనకి ఏం పని ఆవిడకి బైక్స్ ఇష్టం అని చెప్పి కూడా చాలాసార్లు మాట్లాడిన పరిస్థితి. ఈరోజు ధర్మ కూడా చెప్పాడు దానికి సంబంధించే, నువ్వు ఓకే అంటే నేను బైక్ రైడ్ చేస్తాను అని చెప్పి బేబీ అని చెప్పి మాట్లాడాను. ఏం సంఘటన జరిగినా దాని రిప్లై ఇండైరెక్ట్ గా ఇన్స్టాగ్రామ్ లో ఇస్తున్నాడు ఇండైరెక్ట్ గా. మనకేమో అర్థం కాదు, పిచ్చోళ్ళు మొత్తం తెలంగాణ ఆంధ్ర 2 రాష్ట్రాల్లో ఇదేంటి చేస్తున్నాడు సడన్ గా. మనం అనుకుంటున్నాం, నేను అనుకున్నాను సార్, నేను ఆయన ఇంతకుముందు గట్టి. ఇప్పుడు పవర్ బ్రాండ్స్ ఉంటారు కదా మనకి మీడియాలో, కొంతమంది జర్నలిస్టులు ఉంటారు, నాకు ఇష్టమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఒక 20 మంది దాకా. వాళ్ళు వాచ్ చేస్తా కంపల్సరీ, వాళ్ళు ఏ అనాలిసిస్ చేసినా చూస్తా. ఓకే, చూసిన ప్రోగ్రాంలో ఈయన కూడా ఉంటాడు ఆ లిస్ట్లో. ఏంటి సడన్గా పిచ్చోడికి మళ్ళీ బిహేవ్ చేస్తున్నాడు నేను అనుకున్నా, చాలా మంది అనుకున్నారు అదే. అవును, ఇంకొక రీల్ గురించి కూడా ఆయన చెప్పాడు, అంటే లైఫ్లోంచి ఆయన వెళ్ళిపోతున్నాడు అంటే మీ లైఫ్లో ఇన్ని కోట్ల మంది ఉంటారు, ఒక్కడు వెళ్ళిపోయిన మాత్రాన మీ లైఫ్ ఏమో ఆగిపోదు అన్నట్టుగా కూడా ఇండైరెక్ట్గా ఆయన ఒకటి చూస్తుంటే, ఆ రిప్లైలు ఒకటి చూస్తుంటే అంటే ఇండైరెక్ట్గా వెళ్ళిపోమని చెప్తున్నాడు ఆ మహేష్ని అని కూడా మాట్లాడుతున్నారు. అదే సార్, ఎందుకంటే ఆయన డైరెక్ట్గా చెప్పకపోయినా పిక్చర్ రూమ్లో చెప్పాడు మహేష్ గారికి ఆ ట్రయాంగిల్ ఇష్యూ ఏం జరిగింది అనేది వాళ్ళకి ముగ్గురికి తెలుసు. అదంతా డీకోడ్ చేసి మహేష్ గారు చెప్పారు. ప్రజలుగా మనం మీడియాకి వచ్చినప్పుడు ఇది న్యాయస్థానం కాదు కాబట్టి మనం ప్రూఫ్లతో పని లేదు, మనకి అనాలిసిస్ ఇద్దే కదా మనం చేసుకుంటాం. అట్లా కనుక చూస్తే కనుక అదే కనపడుతుంది అక్కడ. ఓకే, ఇంకోటి సార్, ఎందుకంటే మీకు బెదిరింపులు నిజంగా దీంట్లో మీకు వచ్చింది ఏమి లేదు, ఉన్న నిజాన్ని మీరు మీడియా దగ్గర చెప్పారు. దానికి సంబంధించి బాడీ షేమింగ్ చేశారు, ఇన్స్టాగ్రామ్లో తన యొక్క స్టేటస్లో పెట్టింది, చంపేస్తామంది. మీరు చెప్తుందంటే కొన్ని బయట కొంతమంది ఎవరో తచ్చట్లాడుతూ సంథింగ్ మిమ్మల్ని ఫాలో అవుతున్నట్టు అనిపించారని చెప్తున్నారు. నిజంగా ఎందుకు పోలీస్ కేసు పెట్టకూడదు అని కూడా కొంతమంది మాట్లాడుకునే పరిస్థితి. ఏమైనా లీగల్గా పోలీసులు వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు ఆయన కనుక రిప్లై ఇస్తే దాన్ని బట్టి, ఇప్పుడు ఆయన సారీ చెప్పినా లేదంటే అసలు మాకు సంబంధం లేదని చెప్తే గౌతమి చౌదరి మీద పెట్టుకుంటాం. ఇప్పుడు ఆయన ఉన్నాడంటే ఆయన వెనకాల ఎవరున్నారు పొలిటీషియన్ అన్నీ చూసుకుని అందరిని రాయాలి కదా దాంట్లో. నేను ఎవరెవరు ఉన్నారు ఏంటి, ఇప్పుడు ఆయన కొన్ని పేర్లు చెప్తాడు, మరి అంతే కదా సరే. ఇప్పుడు
ఆయన వెనకాల ఇప్పుడు ఏమన్నాడు మొన్న నా వెనకాల ఇప్పుడు నాకు లోకేష్ గారు తెలుసు, చంద్రబాబు గారు తెలుసు అంటే ఇండైరెక్ట్ గా ఏంటంటే లోకేష్ గారు చంద్రబాబు గారి పేరు చెప్పి అదే ఒకసారి తెలుస్తుంది కదా, ఒకసారి ఆఫీస్ నుంచి కాల్ చేసి ఆయనకి చెప్పండి, ఎందుకంటే ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చిండు ఆయన. ఇచ్చిన కాసేపటికి ఈవిడ బెదిరియటం, ఏది తల్లిదండ్రులు చంపుతాండి ఊరుకుంటారండి అసలు ఎవరన్నా? తల్లిదండ్రులు బూడిదైపోవాలా? బూడిదైపోతుంది, బూడిద చేసిద్దేమా? బీహార్ వాళ్ళని పిలిపించి లేపించిద్దా? ఏం బ్యాక్గ్రౌండ్ ఉందండి, ఏం మాఫియా బ్యాక్గ్రౌండ్ ఉంది? ఇది ఎంక్వైరీ చేయాలి, చేపిస్తానండి, మొత్తం అన్నీ వస్తాయి బయటికి. అంత ఈజీగా ఊరుకోండి. మహేష్ రేపు పొద్దున వచ్చి కెమెరా ముఖంగా అని చెప్తున్నా, ఆయన ఒకవేళ ఆయనకి సపోర్ట్ అనుకుంటున్నా, రేపు పొద్దున వచ్చి వదిలేండి సార్, మా ఆవిడ అన్న కూడా వదిలిపెట్టిన 100% దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తానని చెప్తున్నాను నేను. అంటే ఏం జరగబోతుంది అంటే ఒకసారి చూసుకున్నట్టయితే అండి, ఇప్పుడు ఈరోజు ఆవిడొచ్చి మాట్లాడారు చూడండి, మీడియా కూడా మనం మీడియాను కూడా తప్పు పట్టాల్సిన అవసరం ఉందండి ఇక్కడ నిజంగా. ఎందుకంటే ఒక ఛానల్లో ఆయన వచ్చి మాట్లాడుతుండగా హఠాత్తుగా టీఆర్పీల కోసం XYZ కోసం మళ్ళీ ఈవిడ్ని తీసుకురావటము అంటే ఏదో ఒకటి రప్చర్ చేయడానికి కూడా తీసుకురావడం కాదు సార్. ఆవిడే ఇప్పుడు ఇంత ముందు వీడియోలు కూడా చూడండి, ఇంత ముందు వాళ్ళ ఫాదర్ మాట్లాడేటప్పుడు కూడా ఆమె ఎక్కడికి వెళ్తుందో ఇలా తెలియదు. మీకు అర్థమైందా? ఇందాక ఒక ఆడియో వినిపించా మీకు, ఆ వీడియో ఏంటంటే ఒక నిమిషం. మహేష్ ది ఉంది, ఇదిగోండి. నా దగ్గర రితు చౌదరి కాల్ డేటా ఉంది, మహేష్ ది ఉంది, దాని దగ్గరకు వస్తా నేను. మీకు అర్థమైందా? ఇప్పుడు వాళ్ళ ఫాదర్ కానీ ఆర్టీవీకి వెళ్ళినా, ఇంకోటి ఛానల్కి వెళ్ళినా, మహేష్ గారు కానీ ఇంకో ఛానల్కి వెళ్ళినా ఒక లొకేషన్లో తెలుసు ఎక్కడికి వెళ్తున్నారని, వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారని తెలుసు. కానీ గౌతమి చౌదరి ఎక్కడికి వెళ్తుందనేది ఇలా తెలియదు, వీళ్ళకంత సినిమా లేదు, ఆ లొకేషన్లు తీయటం రాదు. సో మీరు చూడండి, ఆవిడ లైవ్ చేసేటప్పుడు ఎవరు వెళ్ళరు, కానీ వీళ్ళు ఎక్కడికన్నా వెళ్ళి కనుక న్యూస్లో ఆమె చెప్పినట్లకి సమాధానాలు చెప్పి రామంటే వెళ్ళి మాట్లాడే టైంకి అక్కడికి వెళ్ళిపోద్ది. ఎలా తెలుస్తుంది? వాళ్ళకి అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఎవరు? న్యూస్ ఛానల్స్ న్యూస్ ఛానల్ కాదు, వాళ్ళు స్టార్ట్ చేసిన 10 నిమిషాల్లో హైదరాబాద్ సిటీలో ఎక్కడ ఉన్నాయో వెళ్ళిపోతుందంటే అంటే డెఫినెట్లీగా లొకేషన్ కూడా ట్రేస్ చేస్తుందా? చక్కగా చూసుకుంటుంది లొకేషన్, నేను ఎక్కడికి వెళ్తున్నా అదే అర్థమవుతుంది కదా. ఆమె అంటుంది కదా పబ్లిక్గా, నాకు కాల్ డేటాలు ఉన్నాయి, CDR రిపోర్ట్ ఉందని చెప్తున్నాం. కాల్ డేటాలు ఎలా వస్తాయండి నాకు అర్థం కాక అడుగుతా. తీపిస్తుంది, ఎవరితో తీపిస్తుంది? మూర్తి గారు తీపిస్తున్నాడా? ఇంకో పేరు పోలీసులు హెల్ప్ చేస్తున్నారా? పోలీసులు అట్లా హెల్ప్ చేయలేదు కానీ ఏమకెందుకు చేస్తారు? ఈ మోహన్కి చెప్తున్నా, హై లెవెల్లో ఏమైనా చేపిస్తుందా? మరి ఇంతే కదా, మూర్తి గారు అన్న పెద్ద పెద్దోళ్ళ పేర్లు చెప్తుండే వచ్చి ఇప్పుడు నన్ను కూడా చంపిస్తాడేమో అని చెప్పి భయంగా ఉండే నేను చెప్తున్నా. నేను ఈయన ఎంత పెద్ద మొగోడు అని చెప్పి చూద్దాం అడుగుదాం అని చెప్పి వచ్చింది ఇప్పుడు నేను. ఓకే, అంటే ఆవిడ కూడా ఇంకొకటి మాట్లాడుతుంది ఈరోజు కూడా ప్రతిసారి ఎలిగేషన్, నేను బెడ్రూమ్లో కెమెరాలు పెట్టాను, దొరికిపోయిన వాళ్ళు ఉన్నారు అని చెప్పి కూడా మాట్లాడుతుంది. ఎందుకు బయట పెట్టలేదండి? పెట్టొచ్చు కదా. ఆ బెడ్రూమ్లో చెప్తున్నా, బయట ఓ బిగ్ బాస్ జరుగుతుంది, వీళ్ళ ఇంట్లో వీళ్ళ కొంపలో ఓ బిగ్ బాస్ జరుగుతుంది, వాళ్ళకి పిచ్చి ఎత్తిపోయింది. ఇదేం కెమెరాలు పోవాలేంద్రా బాబు, ఇండియన్ టాయిలెట్ పోసుకోవడానికి పోయినా ఏదో ఒకటి తెస్తుంది. ఈ మధ్య క్రిమినల్స్ ఇదేనండి. ఇప్పుడు జానీ డెబ్ కేసు నేను పద్దాక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను అమెరికాలో జరిగిన జానీ డెబ్ కేసులో జడ్జి దగ్గరికి ఈ యొక్క ఆంబర్ హర్డ్ ఎవిడెన్స్లు అన్నీ సబ్మిట్ చేసింది. మా ఆయన ఇటు కొడుతుండని సంవత్సరాల కిందట కొకైన్ తీసుకుని పడిపోయిన ఫోటోలు పెట్టింది. అన్నీ చూశాడు జడ్జి. నీకు ఎప్పటి నుంచి ప్రాబ్లం ఉంది మీ ఆయనతో అంటే 6 నెలల నుంచి అని ఉంది. మరి సంవత్సరాల కింద ఫోటోలు ఎందుకు తీసుకొచ్చావు అంటే నీ మోటివ్ ఏంటి? బ్లాక్మెయిల్ చేయడానికి వచ్చావు నువ్వు. అవునంది అదేనండి. నేను ఎప్పుడో పాతవి తీసుకొచ్చి నువ్వు వస్తున్నావు, ఏదో చిన్న చిన్న వీడియో క్లిప్పులు తీసుకొచ్చి దాంట్లో ఏముంది నడుచుకుంటూ వెళ్తున్నారు. అర్ధరాత్రి ఆడది నడవకూడదు ఏంటి? ఆడది నీ తల్లే, మీ తల్లి తండ్రే రాత్రిపూట, మీ తల్లి రాత్రిపూట కనుక అట్లా నడుచుకుంటూ వెళ్తున్నాను అనుకుంటా, ఆటో దొరక్క ఏమనుకుంటారండి? ఏమనుకోవాలి జనం? పాపం ఆటో దొరకకుండా వెళ్తుంది అనుకోవాలా? లేదంటే ఇలాంటి ఆలోచనలతో ఆవిడ తల్లికి ఏమైనా పేరు పెట్టాలి, తాటాకులు కట్టాలి చెప్పండి. ఇలాంటి వాళ్ళు ఉండబట్టే కొత్తగా ఎవరన్నా బాధలో ఉన్న, ప్రాబ్లమ్స్లో ఉన్న పేదవాళ్ళు చాలామంది మీడియా ఛానల్స్ దాకా రాలేకపోతున్నారు భయం వేసి, ఇట్లాంటి వాళ్ళ వల్ల. రేపు పొద్దున వస్తే ఏ తాటాకులు కడతారో మనకి, అవును మనల్ని ఏమంటారో అని చెప్పి భయపడి రావట్లేదండి. అదేనండి నేను చెప్పింది వీడియోలో. అంటే ఈరోజు కూడా కొంతమంది జర్నలిస్టులు అడిగారు, మీరు ఆ వీడియోలో బయట పెట్టించుకుంటే నాకు తెలియదా, నా మీద కేసు అవుతుంది అంటే, చేసినప్పుడు మీకు తెలియలేదా కేసు అవుతుందనో, లేకపోతే అవి చూపించి ధర్మాన్ని బ్లాక్మెయిల్ చేయాలనే కదా వాళ్ళు చేసింది? బ్లాక్మెయిలే అండి అది. వాట్ ఎవర్ అండి, అసలు నీకు నచ్చకపోతే భార్యాభర్తలు లా మీద కాదండి ఏదైనా జీవితం నడిచేది, ఒక మ్యూచువల్ రెస్పెక్ట్ మీద నడుతుంది. మూడు పిల్లలకి ఎప్పుడు లాలో 100 ఉంటాయి, లా అన్ని చోట్ల పనిచేయదు. ఇద్దరితో సంసారం చేయించలేదు లా, అర్థమైందండి. ఒకళ్ళకొకళ్ళు మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి. ఫ్యామిలీ ఈ యొక్క ట్రెడిషన్స్ కానీ కల్చర్స్ కానీ
కొన్ని కల్చరల్ ఫ్యామిలీస్ సంగతి చెప్తున్నాను నేను, ట్రెడిషనల్ ఫ్యామిలీస్లో ఆ రెస్పెక్ట్ ఇచ్చి పుచ్చుకుంటేనే ముందుకు వెళ్తాం. లాతో పని లేదండి దానికి. ఏమనుకుంటుందండి, నేను చేసే అంతా ఎవడో చూడట్లేదు, ఇది పావురంగా కళ్ళు మూసుకుంటే పిల్లి మాయమైద్దా అన్నట్టుగా ఓకే ఆమెకు మాయమైద్ది. ఆమె కళ్ళు మూసుకొని అన్నీ చేసిద్ది, తర్వాత ఈయన మీద ఎలిగేషన్లు వేసిద్ది. ఇట్లా ఫాల్స్ ఎలిగేషన్స్. ఇప్పుడు నరం లేని నేలకుతో 1000 ఎలిగేషన్లు చేసింది, 1000 ఇంకో 10,000 చేసిద్ది ఆవిడ. అయినా ఆవిడ చేసుకుంటే ఆవిడ చేసుకోండి, ఎందుకంటే కవర్ చేసే వాళ్ళకి ప్రాబ్లం లేనప్పుడు మనకెందుకు కానివ్వండి. కాకపోతే ఫ్యాక్ట్ ఏంటంటే ఆవిడ డైరెక్ట్గా బెదిరించింది. మూర్తి గారు మాత్రం దీనికి 100% ఆవిడతో మాట్లాడి సారీ చెప్పిస్తారా, లేదంటే మూర్తి గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు. నాకు గౌతమి చౌదరికి కాదండి, ఇన్స్టాగా ఇన్ని రీల్ చేసిన ఆయన ఒక రీల్ చేయొచ్చు కదా దీనికి సంబంధించి. మాకు సంబంధం లేదంటే అయిపోయింది కదా. నాకేం సంబంధం ఆవిడ లేదు. స్టేట్మెంట్లకి నాకు సంబంధం లేదన్నా సరిపోయింది ఒకటి దాంట్లో. ఎందుకంటే అందరూ అనుకోకపోయినా దానిలో టీవీ ఛానల్ ఉంది. ఆ టీవీ ఛానల్స్ కూడా బెదిరించింది కదా. టీవీ అదే ఛానల్, వాట్ ఎవర్ ద ఛానల్, అందరూ ఒకటే కదా, ఏముంది దానిలో. జర్నలిస్ట్ అనాలిసిస్ చేసి జర్నలిస్టులను బెదిరించింది. నేను జర్నలిస్ట్ని కాదు, నేను ఒక కామన్ మ్యాన్ని. నేను సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ అని మీరు పెట్టింది. నేను ఒక ఎథికల్ హ్యాకింగ్ సంబంధించిన నేను ఎక్స్పర్ట్ని, కానీ మీరు పెట్టుకున్న పేరు అది సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్. ఎందుకు అని అంటే న్యూస్ ఛానల్స్ మటుకే వాళ్ళే పిలిచి విజయ్ గారు ఇది ఏంటనంటే నా ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తాను అంతే, ఏం ఆశించి ఇవ్వను. సో అట్లానే నేను చేసుకుంటుంది, ఓకేనా. సో నన్ను కూడా ఒక కామన్ మ్యాన్ నన్ను కూడా బెదిరించింది. నేనేమంటున్నా అంటే కామన్ మ్యాన్కి ఉన్నదే మీడియా ఒకటే. ఈయన గురించి అందరూ ఒకటి అవుతారా, లేదంటే నిజం వైపు ఉంటారా? నిజం అంటే మహేష్ వైపా గౌతమి చౌదరి వైపా కాదు. ఎవరు పక్క నిజం ఉంటే వాళ్ళ వైపు మీరు అసలు వాళ్ళ వైపు నిజం ఏంటి ఉందనేది మనకు అనవసరం. నేను అడుగుతుంది ఏంటంటే గౌతమి చౌదరి చేసింది తప్పు, ఓకే, క్లియర్గా మనుషులను చంపుతానంటాం తప్పు. సో ఇక్కడ ఏంటంటే గౌతమి చౌదరి అనే ఆవిడ జర్నలిస్టులను బెదిరించింది. ఈ రోజు లైవ్లో కూడా ఒక జర్నలిస్ట్ మీద ఎలిగేషన్ చేసి, అవును, ఫెడ్రికా అమ్మాయి మీద ఆవిడని కూడా లైవ్లో అట్టుంటే కొంచెం జ్ఞానం ఉంది ఆవిడికి. ఆవిడ వెళ్ళి ఆ చైర్లో కూర్చొని చెప్తుందంటే పాపం అట్లాంటి జర్నలిస్ట్ తీసుకెళ్ళిపోమని బాగా చెప్పుకోపని తీసుకెళ్తేనే కదా. అవును, తీసుకెళ్ళి కూర్చోబెడితే నేను కూడా మహేష్కి అమ్మాయికి ఉంది. ఆవిడ మీద చివరికి 5 నిమిషాల ముందు 10 నిమిషాల ముందు పరిచయం అయిన ఒక సీనియర్ జర్నలిస్ట్ని అట్లా పట్టుకొని ఇష్టం వచ్చినట్టు చెప్తుంది లైవ్లో. కొంచెం బుద్ధి ఉండాలి కదా. సో వీళ్ళని డైరెక్ట్గా ఇప్పుడు మొన్న మీ టీవీ ఛానల్, మీ యూట్యూబ్ ఛానల్ అయినా సరే, ఏదైనా సరే ఈజ్ ఈక్వల్ టు న్యూస్ని మీరు స్ప్రెడ్ చేస్తున్నారు కాబట్టి యూఆర్ న్యూస్ ఛానల్ ఆల్సో. మిమ్మల్ని బెదిరించింది, జర్నలిస్టులను బెదిరించింది. అట్ ద సేమ్ టైం కామన్ మ్యాన్ అంటే నేను కామన్ మ్యానే, నన్ను బెదిరించింది. కుటుంబ సభ్యులను చంపుతానంటుంది, బీహార్ గ్యాంగ్లను పెట్టి నిన్ను లేపిస్తానని చెప్పింది. దానికి మూర్తి గారు వెనకుండే ఆవిడ వెనకుందని నేనే ముందుంది నేను అని చెప్పేసి ఆయన ముందు రోజు స్టేట్మెంట్లు ఇవ్వటం ఇట్లన్నిటి బలం చేకూరుస్తుంది. గత 48 గంటలుగా ఇంకా ఈ 3 రోజులుగా మూర్తి గారు చాలా సైలెంట్గా ఉన్నాడు. అది చేసిన స్టేట్మెంట్లు తప్పు అని కూడా ఖండించలేదు. సో దీని వెనక మూర్తి గారు ఉన్నారా? మూర్తి గారు ఉన్నట్లయితే కనుక దానికి ముందు నాకు వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు అని చెప్పి మన అక్కడ ఉన్న పవర్లో ఉన్న పార్టీలో ఉన్న పెద్ద పెద్ద నాయకుల పేర్లు కూడా చెప్పి బెదిరియడానికి ఇండైరెక్ట్గా చూసాడు అన్నట్టుగా చెప్తున్నాను నేను. సో యాజ్ ఎ కామన్ మ్యాన్గా నేను అడుగుతుంది ఏంటంటే మీడియాని, మీకు యూనియన్లు ఉన్నాయి, పోలీసులకు ఒక యూనియన్, మీకు ఒక యూనియన్, ఒక్కొక్క చోట ఒక్కొక్క యూనియన్. ప్రజలకు యూనియన్లు ఏం లేవు. ప్రజలకు ఉంది ఏంటంటే మీడియా, ఓకే. మాకున్నది మీరే. మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం మేము. మీతో పాటు ఉండే ఆయన జర్నలిస్ట్ ఈ రకంగా వేరే వాళ్ళ కొంపలో పోయి దూరి ఈ రకంగా ఇది చేస్తున్నాడు అని చెప్పి ఆ మహేష్ అని ఆయన బాధపడుతున్నాడు. మీరు ఈ విషయంలో ఏం చేయగలరో చేయండి అని చెప్పి అడుగుతున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నాను అంతే. అట్ ద సేమ్ టైం ఏం చేసింది తప్ప కాదా అనేది మీరే చూసుకోండి అని చెప్తున్నాను. విజయ్ గారు, చివరిగా ప్రజలకు కానీ లేకపోతే ఎవరైతే ఇప్పుడు మిమ్మల్ని థ్రెటన్ చేస్తున్న గౌతమి చౌదరికి కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే ఇన్స్టా లైవ్లో మాట్లాడిన గౌతమి చౌదరి, ఈరోజు మాట్లాడిన గౌతమి చౌదరి ఆ బేస్ అయితే తగ్గింది. ఎందుకంటే మీడియాలో కూడా మీడియా కూడా ఇప్పుడు కరెక్ట్ వాళ్ళు మంచి విషయాలు చెప్తున్నారు. దానికి సంబంధించి ప్రజల నుంచి కూడా అసలు ఏం జరిగింది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఎందుకంటే 40 రోజులు ఒకటి నడిచింది, ఇప్పుడు ఒక్కొక్కటి తెలుసుకుంటున్నారు. ఏం చెప్తారు మీరు ప్రజలకు కానీ లేకపోతే గౌతమి చౌదరికి? ప్రజలకు కూడా నేను చెప్పేది ఏంటంటే, నేను అవేర్నెస్ వీడియోస్ ఎక్కువ చేస్తాను కాబట్టి అదే అవేర్నెస్ చెప్తాను. ఇట్లాంటి కేసులో మీకు ఎప్పుడైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టి కోర్టుకి వెళ్ళండి. మీ మీద దాడి జరిగినా, ఏదైనా హీనస్ క్రైమ్ జరిగినా, ఏదైనా మొలస్టేషన్ జరిగింది, లేదంటే ఇంకోటి జరిగింది అన్నప్పుడు మీడియాకి రావడంలో తప్పే లేదు. అనవసరమైన విషయాలు తీసుకొని వచ్చి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇక్కడ
ఈ ఛానల్స్లో మీడియా ట్రయల్స్ వల్ల మీకు జరిగే న్యాయం ఉండదు. కాకపోతే ఏదైనా డేంజర్ ఆపత్తి కలిగినప్పుడు ఏదన్నా మీ లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూ జరిగింది, లేదంటే ఒక పెద్ద పొలిటీషియన్ ఎవరన్నా మిమ్మల్ని బెదిరిస్తున్నారు, లేదంటే మిమ్మల్ని ఎక్స్‌ప్లాయిటేషన్ చేద్దామని చూస్తున్నారు, ఏమన్నా రేపుకు గురయ్యారు, ఇలాంటి ఏమన్నా సీరియస్గా ఉన్న సబ్జెక్ట్స్ ఏమున్నా సరే మీడియా మిమ్మల్ని హక్కుని చేర్చుకుంటుంది. మీడియా ఛానల్కి మీడియా యొక్క ఈ యొక్క ఛానల్ ఆఫీస్కి వెళ్ళాల్సిన పని లేదు. మీడియానే వాళ్ళ వ్యాన్లు తీసుకొని మీ ఇంటి దగ్గరకు వస్తారు, మీ యొక్క వీడియో తీసుకుంటారు, ప్రశ్నిస్తారు, మీకు జరగాల్సిన మీకు ఏం న్యాయం కావాలో ఆ న్యాయం దగ్గరుండి వాళ్ళు అందిస్తారు, మీకు సపోర్ట్గా ఉంటారు. సమాజానికి కూడా నిజంగా ఏం జరిగిందో చూపించే ప్రయత్నం చేస్తారు. సమాజానికి కూడా ఏం జరిగిందో చూపిస్తారు, వాళ్ళ దగ్గరుండి చూపిస్తారు. కానీ ఇలాంటి ఫేక్ నేరేటివ్లు నమ్మి, లేదంటే ఆవిడ చూపించిన వీడియోలు నమ్మి ఇంకొక హీరోయిన్ తిట్టడం కానీ, రీతు చౌదరి అని ఆవిడ, లేదా ఇంకో హీరోయిన్ పేరు అట్లా చెప్పినప్పుడు ఎమ్మటే వాళ్ళ మీద ఎజంప్షన్స్లోకి వెళ్ళకండి అనేది నేను చెప్పదలుచుకుంటున్నాను. గౌతమి చౌదరికైనా ఒకటే, నీకు నోరు కొంచెం కుట్లేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే నీకు నోరుకి అదుపు లేదు, ఫిల్టర్ లేదు. ఫస్ట్ థింగ్, నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టుకొని ఆ మీద ఉంటే కనుక, అంతే తప్పితే నోటుకు వచ్చినట్టు వార్నింగ్ ఇట్టు మాత్రం చేయొద్దు. ఊరుకోరు, అందరూ ఊరుకోరు, అందరిని అలాగ ఉండరు. చెప్తున్నాను, జాగ్రత్త అని చెబుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. ఎందుకంటే ఈ సమస్యకు సంబంధించి ఏదైతే మీరు ఈ థ్రెట్టింగ్కి సంబంధించి మీరు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో దీనికి సంబంధించి ఈ విషయం గురించి మీకు మీ యొక్క రెస్పాన్స్ని తెలియజేశారు. నమస్కారం. నమస్కారం.